అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దేవుడికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చక్కెర పొంగలి అంటే అన్నం బాగా ఉడికి మెతుకులాగే ఉండాలి. అలాగే టెక్స్చర్ వచ్చేసి జ్యూసీగా ఉండాలండి. మరీ అంత చిక్కగా ఉండకూడదు. అలాగని మరీ పలుచగా ఉండకూడదు. చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత చక్కగా వచ్చిందో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు గ్లాస్ వరకి బియ్యాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పొంగలి చేసుకోవడానికి కడాయి తీసుకోవాలండి. అందులోకి పావు కప్పు వరకి పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పెసరపప్పు లైట్‌గా కలర్ మారనివ్వాలండి. కొంతమంది పెసరపప్పుని వేయించకుండా కూడా చేసుకుంటారండి. కానీ ఇలా వేయించి చేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలా లైట్‌గా కలర్ మారితే సరిపోతుంది. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ బియ్యంలోకి వేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు చక్కగా కుదురుతుందండి. ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు వరకి పెసరపప్పును తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పు అలాగే బియ్యం మునిగేంత వరకే నీళ్లు వేసుకొని 2, 3 సార్లు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి తీసుకున్న కడాయిలోకి వేసుకోవాలండి. కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. మనం ముప్పావు కప్పు బియ్యం అలాగే పావు కప్పు పెసరపప్పు అంటే మొత్తం 1 గ్లాస్ వరకి తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు అలాగే ముప్పావు గ్లాస్ వరకి నీళ్ళని తీసుకోవాలండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో ఉడికించుకోవాలనుకుంటే 2-2.5 గ్లాసుల వరకి నీళ్ళని వేసుకోవాలండి. ఇక్కడ నేను సెపరేట్‌గా కడాయిలో చేస్తున్నాను కాబట్టి 2 ముప్పావు గ్లాస్ వరకి నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పూర్తిగా ఉడికించుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. మనం అన్నం చేసుకుంటాం కదా! అలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మంచిగా ఉడకకపోతే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ఉడికించుకున్న తర్వాత 1 గ్లాసు అలాగే అర గ్లాస్ వరకి పంచదారని వేసుకోవాలండి. 1 గ్లాసు బియ్యం అలాగే పెసరపప్పుకి 1.5 గ్లాసు పంచదార సరిపోతుందండి. ఒకవేళ ఉడకకపోతే పంచదార వేసే ముందే నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. పంచదార వేసిన తర్వాత మనకి అన్నం అనేది ఉడకదు. ఇప్పుడు పంచదార మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లాన్ని వేసుకోవాలండి. ఇలా 2 చిన్న ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది. దేవుడికి పెట్టే నైవేద్యంలో ఇలా బెల్లం వేస్తే మంచిదంటండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా అంతా కూడా కలిసిపోయి ఉంటుందండి. పంచదార వేసి కరిగిపోయిన తర్వాత 2, 3 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని ఈ విధంగా పైన వేసి అలాగే వదిలేయాలండి. చిన్న పాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు కలర్ మారిన తర్వాత కొన్ని కిస్మిస్‌లు కూడా వేసుకొని ఈ విధంగా మంచి బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత వీటిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కెర పొంగలి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. అన్నం అనేది మెత్తగా ఉడికిపోయి ఇలా మెతుకులాగే ఉండాలండి. కన్సిస్టెన్సీ చూసారా? జ్యూసీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.